అలాగే నా పేరు మైత్ర మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అబౌట్ దిస్ టాపిక్. ఇక మేబీ ఫర్దర్గా ఏమైనా చేయాలనుకుంటే కూడా ఎప్పుడు చేయొచ్చు అంటే వాళ్ళు ఏవైతే కేసులు పెట్టి లీగల్గా ప్రొసీడ్ అవుతారో అప్పుడు ఏమైనా చేయొచ్చు తప్పిస్తే ఇక మనం ఎవరితోని కూడా ఇంకా ప్రత్యేకంగా దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఆ లీగల్గా కనుక ప్రొసీడ్ అయినట్టయితే ఏం జరగచ్చు అనే దాని గురించి మహా అయితే ఒకసారి మాట్లాడుకోగలం తప్పిస్తే అంతకుమించి ఈ కేసు గురించి ఏం మాట్లాడుకోలేం. సో ఒక కంప్లీట్ క్లారిటీ వచ్చింది. అసలు స్టోరీ ఎక్కడ ఎలా ఏం జరిగింది, ప్రతిదీ ఎలా మొదలైంది, ఎక్కడ ఇదంతా కూడా దారి తప్పింది, అన్నీ క్లారిటీగా ఐడియా వచ్చింది. చాలామందితో మాట్లాడాను, దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరితోనే మాట్లాడాను. చాలా టైం కేటాయించాను, అందరితోనే మాట్లాడాను. అందరితో మాట్లాడిన తర్వాత ఒక కంప్లీట్ క్లారిటీ వచ్చింది నాకు, ఈ కేసు ఎక్కడ ఎలా ఏం జరిగింది అనేది. సో మొత్తం అంతా కూడా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. అండ్ నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి గురించి మొదటి నుంచి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, కానీ దాన్ని పూర్తి స్థాయిలో మాట్లాడుకోవద్దు. కొన్ని విషయాలు మటుకే మాట్లాడుకుందాం. సో అసలు ఈ కేసు గురించి మాట్లాడుకున్న తర్వాత నవీన్ రామ్ సింగ్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియో నవీన్ రామ్ సింగ్ కనుక చూస్తున్నట్టయితే తను కూడా చూస్తే బెటర్. తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని కనుక చూస్తున్నట్టయితే తనకు చూపించే ప్రయత్నం చేయండి. ఆపేయమని చెప్పండి. ఏవైతే చేస్తున్నాడో ఇప్పుడు బేసిక్గా అవన్నీ కూడా ఆపేయమని చెప్పండి. ఎందుకంటే ఇంకా 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 లాక్కుంటూ వెళ్తే ఏమవుద్దంటే తనకే ఇబ్బంది, అంతకుమించి ఇంకేయట్లేదు. ఓవరాల్గా విన్న తర్వాత క్యాష్ కదా, ప్రూఫ్లు ఉండవు కదా అని నువ్వేదో అనుకుంటున్నావేమో, చాలా ఉన్నాయి అక్కడ. ఒకటి గుర్తుపెట్టుకో నవీన్, నువ్వు ఇది మాత్రమే ఉంటుంది, ఇక్కడ మాత్రమే జరుగుతుంది అని నువ్వు అనుకుంటే నీ భ్రమ. నువ్వు బేసిక్గా ఏ ధైర్యంతో మొదటంతా కూడా అంత స్ట్రాంగ్గా నిలబడ్డావు, ఆ 2 కోట్ల గురించి మాత్రమే మాట్లాడతారు అనుకోని, ఆ 2 కోట్లు జెన్యూనే కదా, దానికి ప్రాబ్లం లేదు కదా అనుకోని. కానీ దాని వెనక ఏం జరిగిందో ప్రతిదీ అందరికీ తెలుసు, అందరికీ అర్థమైపోయింది. అది కూడా చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో. సో నీకు పర్టికులర్గా చెప్తున్నాను, వీలైతే ఆపేసి. నేనేమి నీకు బ్రదర్ని కాదు, ఏమీ కాదు, ఒక ఫ్రెండ్ని కూడా కాదు. బట్ జనరల్గా నేను మాట్లాడిన పెద్ద వాళ్ళందరూ కూడా ఒకవేళ వీడియో చేస్తే ఈ మాట మటుకు ప్రత్యేకంగా చెప్పండి అన్నారు. వాళ్ళు నీకు చెప్పడానికి మొహమాట పడుతున్నారో, లేదంటే వాళ్ళు చెప్పినా నువ్వు తీసుకునే పరిస్థితిలో లేవో, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో నన్ను చెప్పమన్నారు, నేను చెప్తున్నా. అది ఆలోచించుకో. నీకే నువ్వు ఇంకా వీలైతే సోషల్ మీడియాలో కొద్ది రోజులు రాకు. వీలైతే ఆఫ్లైన్లో తేల్చుకో. కేసు వెళ్ళి పోలీస్ స్టేషన్లో తేల్చుకుంటావు, ఏం తేల్చుకుంటావు నీ ఇష్టం. అండ్ నీ చేతిలో నువ్వు చూపించిన బాండ్ పేపర్ ఏదైతే ఉందో అది ఆ నాలుగు గీసుకోవడానికి కూడా పనిచేయదు. ఆ బాండ్ పేపర్ని ఇట్లా చుట్టి ఇట్లా గీసుకోవడానికి కూడా పనిచేయదని నీకు తెలుసు. నిన్న నువ్వు చూపించినప్పుడు నేను ఏదో అనుకున్నాను, అమ్మ ఏదో పెద్ద బాండ్ పేపరు ఏదో ల్యాండ్ అగ్రిమెంట్ రేంజ్లో చూపించాడు, సరే చూద్దాం అనుకున్నాను. తీరా చూస్తే అదేది అక్కడ దాని విషయంలో కూడా డొల్లే అని అర్థమైంది. వద్దు, అందుకే అన్నీ కూడా పక్కన పెట్టేస్తే బెటర్ నన్ను అడిగితే. సరే, అసలు ఏం జరిగింది ఏంటనేది కొంచెం క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి ఒక బిజినెస్ చేస్తున్నాడు. ఆ బిజినెస్ ఏంటి అంటే, కష్టంలో ఉన్న ఒకరి దగ్గరికి వెళ్ళి మీ కష్టాన్ని నేను తీరుస్తాను, దానికోసం నేను చాలామందిని కాంటాక్ట్ అయ్యి వాళ్ళందరికీ కూడా నేను మాట్లాడి వాళ్ళందరితో వీడియోలు చేసి క్రౌడ్ ఫండింగ్ అనేది చేయిస్తాను. ఇదేమంటారు, ఈ ఇంపాక్ట్ గురు కావచ్చు, లేదంటే మిగతావి కావచ్చు, వాటిని ఉపయోగించి నేను క్రౌడ్ ఫండింగ్ చేయిస్తాను. సో మీ కష్టం ఏదైతే ఉందో అది నేను తీరేలా చేస్తాను, కానీ కాకపోతే నాకు కొంత ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది బేసిక్గా అతను చేసే బిజినెస్. సో ఇది ఇప్పటి నుంచే కాదు, మొదటి నుంచి చేస్తూ వచ్చాడంట. చాలామంది విషయంలో ఇదే జరిగింది. నాకు చెప్పిన నెంబరు చాలా పెద్ద నెంబరు, కానీ నాకు చెప్పిన వాళ్ళకి కూడా కొన్ని లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్రూఫ్సే ఉన్నాయి. సో పూర్తి స్థాయిలో లేవు కాబట్టి నేను ఆ నెంబరు చెప్పట్లేదు, ఏమీ చెప్పట్లేదు. కానీ ఒకటైతే వాస్తవం, తను బేసిక్గా అందరి దగ్గర కూడా ఇలా కొంత అమౌంట్ అయితే తీసుకున్నాడు తను హెల్ప్ చేసిన క్రమంలో. సో వచ్చిన దాంట్లోంచి కొంత తీసుకోవడమో, లేదంటే ముందు తీసుకోవడమో ఏదో ఒకటి చేస్తూ వచ్చాడు. అయితే ఆ తర్వాత ఆ తీసుకున్న డబ్బులో కూడా కొంత డబ్బుని తన ఖర్చులకు ఉంచుకొని, తన అవసరాలకు వాడుకొని, తన స్వార్థం చూసుకొని కొంత డబ్బుని మళ్ళీ హెల్ప్ల కోసం వాడాడు. కానీ ఏ పేరు చెప్పి నేను తార్ రాక్స్ అమ్మానని చెప్పి, నేను స్థలం అమ్మానని చెప్పి, నేను అప్పులు తెచ్చానని చెప్పి ఏదైతే తను చేసినవి ఉన్నాయో అవేవి కూడా తను చేసినవి, తను తెచ్చినవి కాదు, ఈ డబ్బుల్లోవే. సో ఆల్రెడీ ఏవైతే ఫండింగ్స్ రూపంలో వచ్చాయో వాటిలోంచి తను తీసుకున్న తన కమిషన్, తన షేరు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాన్ని ఏమైనా అనొచ్చు. సో దాంట్లోంచి బేసిక్గా తను చేసే హెల్ప్లు అనమాట. సో ఇవి బేసిక్గా ఓవరాల్గా ఒక కన్క్లూషన్ అయితే వచ్చింది. అందులో కూడా కొంచెం మంచి ఎత్తుక్కోవచ్చు, మనం ఎత్తుక్కోవాలనుకుంటే, సరే మళ్ళీ చేశాడు కదా అని చెప్పి. కాకపోతే మిస్లీడింగ్. సో బేసిక్ ఒక స్క్రిప్ట్ అనమాట. సో పీపుల్ని బేసిక్గా తన వైపు
పాజిటివ్ వేలో మలుచుకునే ఒక కైండ్ ఆఫ్ కంటెంట్ అది. సో ఇలాగ చేస్తున్నారంటే జనరల్‌గా ఫాలో అవుతారు, ఇష్టపడతారు. మంచోడు, దేవుడు, పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు అంటారు. సో తన కారు అమ్మి మరీ చేశాడు మహనీయుడు. తన ల్యాండ్ అమ్మి మరీ అమ్మాడు ధర్మాత్ముడు. అప్పు చేసి మరీ తెచ్చాడు ధర్మరాజు ఏదేదో అంటారు. సో అవన్నిటి కోసం చేశాడు తను. బట్ నిజానికి అవేవి కూడా కాదు. సో ఈ టైప్ ఆఫ్ బిజినెస్ చేసే ఒక వ్యక్తి చాలామంది విషయంలో ఇలాగే చేసిన ఒక వ్యక్తి. మరి ఇంతకుముందు ఎవరు ఎందుకు మాట్లాడలేదు అంటే పేరెంట్స్‌కి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దొరుకుతోంది. లేదంటే అతను ఎవరికైతే సమస్యలు సాల్వ్ చేస్తున్నాడో వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దొరుకుతుంది. సో అందుకని వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు. వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదు అందుకని. ఎందుకంటే వాళ్ళ కష్టం తీరింది. వాళ్ళకి ఇంకేం కావాలి? అందుకే వాళ్ళెవరు కూడా దీని గురించి బయటకి చెప్పట్లేదు. ఎందుకంటే ఎంత కాదన్నా డబ్బులు తీసుకున్నా సరే ఇలాగ చేసి పెట్టి అదేమంటారు పిల్లల ప్రాణాలు కాపాడడమో లేదంటే వేరే మంచి పనులు చేయడం ఇవి చేశారు కదా అని చెప్పి ఆ రుణం తీర్చుకోవడం అన్న కాన్సెప్ట్‌లో బేసిక్‌గా తన గురించి చెప్పకుండా ఉంటున్నారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. ఇది ఇప్పటివరకు జరిగిన వాటిల్లో. సో ఈ కేసుకు వద్దాం. ఈ కేసు వాళ్ళ విషయంలో కూడా ఫ్యామిలీ మెంబర్స్‌తో అలాగే మాట్లాడుకున్నాడు. మీకు కొంత డబ్బు ఇస్తానని చెప్పి మాట్లాడుకున్నాడు. దానికంటే ముందే వీళ్ళకంటే ముందే విజయవాడ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఫ్యామిలీ దగ్గర కూడా 25 లక్షలు తీసుకున్నట్టుగా సమాచారం. వాళ్ళ దగ్గర 50 లక్షలు ఉన్నాయి. ఆ 50 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు తీసుకొని ఆ డబ్బుని వేరే వాళ్ళకి ఖర్చు పెడతానని చెప్పి ఖర్చు అయితే పెట్టలేదు ఎక్కడ కూడా. మరి తనకు తాను ఖర్చు పెట్టుకున్నాడేమో అది వేరే విషయం. వాళ్ళకెవరికీ ఖర్చు పెట్టలేదు. కాకపోతే వాళ్ళకిచ్చిన ప్రామిస్ ఏంటి అంటే 25 లక్షలు వాళ్ళు ఇచ్చినందుకు గాను వాళ్ళకి క్రౌడ్ ఫండింగ్ అనేది చేయించి 1.5 కోటి పైన వాళ్ళకి ఇప్పిస్తాను అని చెప్పి. సో ఇది బేసిక్‌గా వాళ్ళకి ఇచ్చిన మాట. సో తన బిజినెస్‌లో భాగంగా ఈ డీల్ కుదుర్చుకున్నాడు. సో ఇది నాకున్న సమాచారం. ఒకవేళ ఇది తప్పైనట్టయితే తర్వాత తను ఒక క్లారిటీ ఇచ్చినట్టయితే దీని గురించి అసలు వాళ్ళ నుంచి ఏమీ తీసుకోలేదు, ఏమీ చేయలేదని తెలిస్తే అది వేరే విషయం. కానీ ఇది 100% క్లారిటీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. నాకు ఎవరు చెప్పారు ఏంటి అనేది నేను పేర్లు చెప్పదలుచుకోలేదు అంతే. ఓకే. నీ పేర్లు చెప్తే నవీనే ఒప్పుకుంటాడు ఇది నిజమని చెప్పి. నవీనే ఒప్పేసుకుంటాడు. సో అది పెద్ద ప్రాబ్లం కాదు. నీ పేర్లు ఎందుకు చెప్పట్లేదంటే ఇది నేను ఇక్కడితో ఎండ్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను కాబట్టి. సో ఈ వ్యక్తి ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడేసుకున్నాడు. అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళతో మాట్లాడుకున్నాడు. చాలా పెద్ద నెంబర్లే మాట్లాడుకున్నారు ఇనీషియల్‌గా. అండ్ ఆ తర్వాత ఇదంతా కూడా చేయించింది మణి అన్న అతనితో. ఈ ర్యాపిడో అతను ఎవరైతే ఉన్నారో అతనితో చేయించాడు. సో అతనితో చేయించిన క్రమంలో పాపులారిటీ మొత్తం అంతా కూడా మణికి వెళ్ళిపోతుంది. మణియే చేసినట్టు అయిపోతుంది. అతనికే వచ్చేస్తుంది మొత్తం. సో అందుకని అతను హాస్పిటలైజ్ అయిన టైంలో ఇతను అందుకొని ఇతను దిగి ఇవన్నీ చేద్దామని చెప్పి ఓ ప్రయత్నం మొదలుపెట్టాడు. ఈ గ్యాప్‌లో తెలుస్తూ వచ్చిన ఒక్కొక్కటి తెలుస్తూ వచ్చిన విషయం ఏంటి అంటే వేరే వాళ్ళు ఇచ్చిన డబ్బులు మణి బేసిక్‌గా తన బండమ్మి ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, రాయల్ మేక్ రమణ గారు ఇచ్చిన డబ్బులు కావచ్చు, లేదంటే పల్సర్ బైక్ రమణ గారు ఇచ్చిన డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా అతను బేసిక్‌గా తను ఇచ్చి వాళ్ళకి ఇప్పించాడు. ఇదంతా ఒక స్క్రిప్ట్ అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకొని ట్విస్ట్ ఏంటంటే ఈ మణి అన్న అతనికి ఇంకొకలాగా బండి ఇప్పించి అది తను తన సొంత డబ్బులతో ఆ వేరే వ్యక్తి ద్వారా ఇప్పించానని చెప్పే ప్రయత్నం కూడా చేశాడు. ఒక పెద్ద యూట్యూబర్‌ని కలిశాడు ఇతను బేసిక్ ఒక పెద్ద యూట్యూబర్‌ని కలిసి మీరు మణికి బండిస్తే బాగుంటుంది అన్నాడు. మీరు మణికి బండిస్తే బాగుంటుంది. మణి బేసిక్‌గా ఇట్లాగా తను ఈ కాజు కోసం అని చెప్పి బండి అమ్మేశాడు. మీరు మణికి బండిస్తే బాగుండు అనుకున్నాడు. ఒకవేళ ఆ యూట్యూబర్ కనుక బండి ఇవ్వడానికి అంగీకరించకుండా ఓన్లీ పిల్లాడికి మాత్రమే డబ్బులు ఇవ్వడానికి అంగీకరించినట్టయితే అప్పుడు తను ఆల్రెడీ తీసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటితో తను ఒక బండి కొనేసి తనే మణికి ఇచ్చినట్టుగా చేద్దామని ఒక ప్లాన్ వేసాడు. ఇవన్నీ కూడా జరిగాయి. నేను మణితో కూడా మాట్లాడే అవకాశం వచ్చింది కానీ నేనే ఎందుకు ఇప్పటికే అర్థమైపోయింది దాన్ని తెగేదాకా లాగి ఎందుకు మనం కూడా అవసరం లేదనిపించింది. లేదంటే మణితో లైవ్‌కి వెళ్ళే అవకాశం వచ్చింది. మణి త్రూ కాదు వేరే వాళ్ళ త్రూనే. బట్ వద్దనుకున్నాను ఎందుకు ప్రస్తుతానికి. అంటే నాది టూ మచ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా వద్దనిపించింది నాకు. ఇట్స్ నాట్ నెసెసరీ అనిపించింది నాకు ఇది. కాకపోతే ఇది పీపుల్‌కి అర్థం కావాలి, ఒక అవేర్‌నెస్ బిల్డ్ అవ్వాలని చెప్పి వీడియో చేస్తున్నాను అంతే, అంతకు మించి ఇంకేయట్లేదు. సో ఈ మణి అనే వ్యక్తి దగ్గర అతను బండి అమ్మి వచ్చిన డబ్బులు ఏవైతే ఇచ్చాడో ఆ డబ్బులు తీసేసుకొని వేరే యూట్యూబర్ కనుక ఒకళ్ళు బండి ఇవ్వడానికి అంగీకరించినట్టయితే మణికి అది ఈ నవీన్ అన్న వ్యక్తి ఆ యూట్యూబర్కి డబ్బులు ఇచ్చి అతని చేత బండి ఇప్పించినట్టుగా మణి దగ్గర స్కామ్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం అనుకున్నాడు. బట్ అది కొంచెం డిలే అయింది ప్రాసెస్ అంతా కూడా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫర్ సమ్ రీజన్స్ డిలే అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ మణి అన్న వ్యక్తికి ఈ గ్యాప్లో కొన్ని తెలుస్తూ వచ్చాయి. ఎందుకంటే ఇతగాడు కష్టపడి బండి అమ్మేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళి ఇస్తే ఆ డబ్బులు బేసిక్గా అతను తీసేసుకొని ఇదంతా స్క్రిప్ట్ అని చెప్తే ఇతనికి మండుతుందిగా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఏమనుకుంటారు,
ఒరే ఏట్రా నీ డ్రామాలు, అప్పుడేమో అన్ని నాటకాలు ఆడావు, బండి అంబిషన్ అది ఇది అని చెప్పి, స్క్రిప్టా ఇదంతా కూడా, ఏంది ఇది అనేసి అనుకుంటారు కదా పేరెంట్స్ కూడా. సో అలాగా అనిపించింది, చాలామందికి అలాగే అనిపించింది. అండ్ ఈ గ్యాప్లో ఇతను చేసిన ఇంకొన్ని పనులు ఏంటంటే, వేరే ఎవరో ఇంపాక్ట్ గురు ఫౌండేషన్ కోసం అని చెప్పి, అంటే అందులో యాడ్ చేయమని చెప్పి ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళది ఒక వీడియో తీసి పెట్టేస్తున్నాడు వాళ్ళు ఇచ్చినట్టుగా, ఎందుకంటే అప్పుడు అది వాళ్ళకి హ్యాపీనెస్ని ఇస్తుంది. రెండోది, ఇంపాక్ట్ గురువులో అది యాడ్ చేయట్లేదు. ఓకే, ఎందుకంటే ఇదంతా కూడా క్యాష్ కదా, యాడ్ చేయట్లేదు. యాడ్ చేయకపోయినా కూడా వాళ్ళకి ఎందుకు డౌట్ రాదు, ఇంపాక్ట్ గురువులో ఆల్రెడీ అమౌంట్ పెరుగుతోంది. ఆ ఇచ్చిన మహానుభావులు ఏమనుకుంటారు, నా డబ్బులు కూడా 9,50,00,000 ఉన్నాయనుకుంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అవి అక్కడ లేవు. అవి నవీన్ రామ్ సింగ్ జోబుల్లో ఉన్నాయి, లేదా బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి, లేంటికి ఎక్కడో ఉన్నాయి మొత్తానికి. సో ఇది జరిగింది. సో అలాగా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి బయటపడుతూ వచ్చిందనమాట ప్రతిదీ కూడా. సో ఈ నవీన్ రామ్ సింగ్ అన్న వ్యక్తి యాక్చువల్గా తన గొయ్యి తనే తవ్వుకున్నట్టు అయింది. అంటే మనీ మీద ఇగోతో, పాపులారిటీ పాజిటివిటీ అంతా మనీకి వస్తుందని చెప్పి, అంటే అతనే వెనకుండి చేయించాడు ఇదంతా. కానీ తర్వాత పాపులారిటీ అంతా ఈయనకు వస్తుంది, నాకు రావాల్సిందని చెప్పి, ఇక మనీ హాస్పిటలైజ్ అయినప్పుడు అక్కడికి వెళ్ళి మొత్తం, కాదు నవీన్ బ్రో, నాకు ఒకటి అర్థం కాదు, అంత మంచి చేసిన వాళ్ళ గురించి నువ్వు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి సరే డబ్బులు తీసుకుంటే తీసుకున్నావు, కొన్ని మాటలు ఎలా అనిపించింది నీకు? కొన్ని మాటలు ఎలా అనాలనిపించింది నీకు? నువ్వు చేశావు, నీకు తెలుసు ఆ విషయం. ట్విస్ట్ ఏంటంటే నవీన్ అనే వ్యక్తి ఇప్పటికీ కూడా ఎవరైతే తనకి ఈ మధ్యకాలంలో మెసేజ్లు చేస్తున్నారో వాళ్ళకి ఒక అబ్బాయి మెసేజ్ పెడితే, నువ్వు నేను తప్పు చేశానని నమ్ముతున్నావా తమ్ముడు అని ఎదురు క్వశ్చన్ వేస్తున్నావు అంట. నువ్వు నిజంగానే ఈ క్వశ్చన్ అడుగుతున్నావా నవీను? అంటే నీ దృష్టిలో ఏంటి? ముందు మాట్లాడుకున్నాం కదా పేరెంట్తో, అది బేసిక్గా అప్పుడు తప్పు కిందకి ఎందుకు వస్తుంది? పేరెంట్కి ఆల్రెడీ నేను చెప్పాను కదా నాకు ఇంత ఇవ్వాలని చెప్పి నేను ముందే పేరెంట్కి చెప్పాను కదా, అందులో తప్పేముంది అని నీకు అనిపిస్తూ ఉండొచ్చు. నువ్వు చేసిన అత్యంత ఎదవ పని ఏందో చెప్పనా? ఇక్కడ మొత్తం బయటకు వచ్చేసి నీ అనుకున్న వాళ్ళే నీ కాకుండా పోవడానికి కారణం ఏంటో చెప్పనా? వేరే వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని కూడా నీ డబ్బులు అని చెప్పి నువ్వు తీసేసుకోవడం. అది పల్సర్ బైక్ రమణ గారు కావచ్చు, లేదంటే రాయల్ మెక్ రమణ గారు కావచ్చు, లేదంటే మణి కావచ్చు, వీళ్ళందరూ ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు నేను ఇప్పించాను అవి నా డబ్బులు అని చెప్పి తీసుకున్నావు చూసావా, వాళ్ళని ఎదవలను చేసే ప్రయత్నం చేసావు చూసావా, అది బేసిక్గా నువ్వు చేసిన అతి పెద్ద తప్పు. అర్థమైందా? నువ్వు అక్కడే బేసిక్గా ఇదంతా కూడా బయటపడిపోయింది. బేసిక్గా నీ గురించి కొంతమంది ఇనీషియల్గా భయపడ్డారంట, కొంతమంది నీ గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది భయపడ్డారంట. అయ్యో నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు, ఎట్లాగా తీసుకోగలవా లేదా, తట్టుకోగలవా లేదా అని చెప్పి. నిన్న నీ వీడియో చూసిన తర్వాత, నిన్న నువ్వు ఆ బాండ్ పేపర్ చూపించి చెప్పిన డైలాగులు విన్న తర్వాత వాళ్ళకందరికీ క్లారిటీ వచ్చిందంట. లైట్లే, వీడు మోసాలకు అలవాటు పడిపోయాడు, మోసాలకు రుచి మరిగిపోయాడు వీడు, లైట్లే అని చెప్పి. సో నీ దృష్టిలో అది బేసిక్గా తప్పు కాకపోవచ్చు, నువ్వు పేరెంట్స్కి చెప్పి చేసావు కాబట్టి నీ దృష్టిలో తప్పు కాకపోవచ్చు. కానీ జనాలకి చెప్పి చేసావా? నువ్వు జనాలకి చెప్పి చేయలేదు కదా. జనాలకి నేను బేసిక్గా ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ 9,50,00,000 కోసం, క్రౌడ్ ఫండింగ్ కోసం నేను కుక్క పాటలు ఎందుకు పడుతున్నాను, ప్రతి క్రియేటర్కి ఎందుకు మెసేజ్లు చేస్తాను, అందరికి ఎందుకు ఫోన్లు చేస్తున్నాను, వాళ్ళు వీడియోలు చేసేదాకా ఎందుకు వెంట పడుతున్నాను, వాళ్ళని ఎందుకు లాక్కొస్తున్నాను ఇక్కడికి అంటే, నాకు వాళ్ళు ఇంత ఇస్తానన్నారు కాబట్టి అని నువ్వు చెప్పావా? చెప్పలేదు. సో మరి పీపుల్ని మోసం చేసినట్టేగా. సో ఒకటి సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇక్కడ నువ్వు చాలా అంటే చాలా క్లియర్గా నువ్వు చేసిన ఇంకొక థింగ్ ఏంటంటే, ఆ విజయవాడ అబ్బాయి దగ్గర తీసుకున్నావు చూసావా, ఆ విజయవాడ అబ్బాయి దగ్గర తీసుకున్న దానికోసం నువ్వు ఒక సెపరేట్ క్రౌడ్ ఫండింగ్ అనేది చేసి ఉండాల్సింది. సో ఇది ఒక ఊపులో ఉంది కదా అని చెప్పి దీంట్లో యాడ్ చేసేస్తే వచ్చేస్తే ఇచ్చేద్దాం అనుకున్నావు నీ ప్లాన్ నీకు రెడీగా ఉంది, 1,50,00,000 అబ్బాయికి ఇచ్చేద్దాం అని చెప్పి. ఎందుకు? ఆల్రెడీ 25 తీసుకున్నావు కాబట్టి. చాలా మందితో కాంటాక్ట్ అయ్యాక ఈ వీడియో చేస్తున్నా. దిస్ ఈజ్ ద ఫైనల్ వీడియో. ఎందుకు చేస్తున్నాను అనేదంటే, ఒక కంప్లీట్ స్టోరీ అందరికీ అర్థం కావాలి అని చెప్పి. ఓకే, నువ్వు చేసావు, పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు చేసావు, అది నీ దృష్టిలో తప్పు కాకపోవచ్చు, కానీ జనాలకు అది చెప్పి చేయలేదు కదా. సో జనాలు బేసిక్గా నువ్వు జెన్యున్గా చేస్తున్నావు అనుకోని, నేను ఫాలోవర్ కొట్టి నువ్వు జెన్యున్గా చేస్తున్నావు అనుకొని క్రౌడ్ ఫండింగ్కి హెల్ప్ చేశారు. అలా కాకుండా నువ్వు బేసిక్గా వాళ్ళ దగ్గర తీసుకునే 30 లక్షల కోసమో లేదంటే వేరే డబ్బుల కోసమో నువ్వు ఇదంతా చేస్తున్నావు అని తెలిస్తే నీ కోసం ఎందుకు పనిచేస్తారు జనాలు? వాళ్ళ సేవింగ్స్ డబ్బులన్నీ కూడా నీకు డబ్బులు సమకూర్చి పెట్టడానికి ఎందుకు ఆ పిల్లాడికి ఇస్తారు? ఆ పిల్లాడికి ఇవ్వడం వేరు, నీకు డబ్బులు రావడం కోసం ఆ పిల్లాడికి ఇవ్వడం వేరు. ఇక్కడ అదే జరిగింది యాక్చువల్లీ. నీకు డబ్బులు రావడం కోసం ఆ పిల్లాడికి వచ్చేలా చేసావు.
అది 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 ఎలాగ రైట్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు ఇప్పటికీ కూడా? సరే, ఇందులో పేరెంట్స్ని అనడానికి కూడా ఏం లేదు. ఈ పేరెంట్స్ అనడానికి లేదు, విజయవాడ వాళ్ళని అనడానికి లేదు, ఎవరిని అనడానికి లేదు. ఎందుకు అంటే బేసిక్గా వాళ్ళు ఏం ఆలోచించారు, ఇప్పుడు ఏదైతే 30 లక్షలు లేదంటే 50 లక్షలు అక్కడ 25 లక్షలు ఈ డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు ఆ పిల్లల్ని కాపాడలేవు. అదే ఇతగాడు బేసిక్గా క్రౌడ్ ఫండింగ్ పేరుతో చాలా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొస్తున్నాడు కదా. సో ఇతగాడు దీనికోసం కొంత అడుగుతున్నాడు, సరే అది ఇద్దాం, ఇస్తే మొత్తం వచ్చేస్తుంది కదా మనకి. ఇది ఒక లెవెల్. ఇది ఒక ఎట్లాంటిదంటే ఈ ఫైనాన్స్ కంపెనీ ఈ స్కీములు ఉంటాయి చూసారా, 100 రూపాయలు కట్టండి పొంజీ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. అదే మీరు ₹1,00,000 కనుక కట్టినట్టయితే 45 డేస్లో 50% రిటర్న్స్, 90 డేస్లో 100% రిటర్న్స్ అని ఒకటి ఉంటుంది పొంజీ స్కీమ్. సో బేసిక్గా ఇప్పుడు ఏదైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏదైనా జరిగితే దాన్ని పొంజీ స్కీమ్తో కంపేర్ చేస్తారు. సో అది ఆయన అప్పుడు ఎప్పుడో చేశాడు, ఆయన పొంజీ ఆయన. సో ఆయన పేరు మీదే వచ్చింది దానికి. అది ఆయన అట్లా చేశాడనమాట. సో మీరు ₹1,00,000 కడితే 90 రోజుల్లో 2 లక్షలు ఇస్తానంటాడు అనమాట ఆయన. సో ఇది బేసిక్గా అప్పుడు ఆయన చేసింది. సో ఇది పేరెంట్స్ కూడా అలాంటిదే అనమాట. ఇప్పుడు దానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది 25 లక్షలు ఇస్తే 1,50,00,000, లేదంటే ఎక్కువ ఇస్తే ఇంత, ఇలా అనమాట. సో అది సిచ్యువేషన్. సో ఇట్లాంటి డీల్స్ మాట్లాడుకొని ఎక్కడ సమస్య అంటే అక్కడికి వెళ్ళి వాలిపోవడం అనేది ఇదే కారణం. దాని వెనక ఉన్న రీజన్ అయితే ఇదే, ఈ నవీన్ రామ్ సింగ్ అన్న ఆయన. సో అతనికి బేసిక్గా అతను బిజినెస్ ఆయన చేసుకుంటున్నాడు, మధ్యలో కొద్దో గొప్ప సహాయ కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. చేస్తూ అవి తన కారు అమ్మగా వచ్చినవని, తన ల్యాండ్ అమ్మగా వచ్చినవని, తన అప్పులు చేసి తెచ్చానని ఇవన్నీ చెప్తున్నాడు కదా. అవేవి నిజాలు కాదు, అవన్నీ కూడా ఈ డబ్బుల్లోవే. ఆ డబ్బుల్లోంచి కొంత తీసుకొచ్చి ఇటు పెట్టి మంచోళ్ళలాగా అదొకటి అనమాట, ఒక మేలి ముసుగు ధరించి ఉన్నాడు ఇప్పటిదాకా. దాట్స్ వాట్ హ్యాపెండ్. ఇది జరిగింది. సో ఇప్పుడు బేసిక్గా ముసుగు బయటపడిపోయింది, బయట పెట్టేశారు. వాట్ ఎవర్ ద రీజన్స్, ఎందుకు బయట పెట్టారు అనేది అప్రస్తుతం. బయట పెట్టారు, అది నిజమే, అతను చేసింది అయితే నిజమే. సో ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటి అంటే, నవీన్ అనే వ్యక్తి కొద్ది రోజులు వీలైతే ఇన్స్టాని ప్రైవేట్లో పెట్టేసి, కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉండి, వాళ్ళతో ఆఫ్లైన్లో తేల్చుకొని, ఆఫ్లైన్లో డీల్ చేసుకొని, వాట్ ఎవర్ డీల్ అంటే మళ్ళీ నా ఉద్దేశం ఏదో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మళ్ళీ వాళ్ళని గమ్ముని ఉండమని చెప్పమని కాదు. నా ఉద్దేశం ఏంటంటే, తప్పు చేశాను రా స్వామి, ఇంకా జీవితంలో ఇలాంటివి చెయ్యను అని చెప్పి వాళ్ళ జోలికి పోకుండా, వాళ్ళని ఏం అనకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సైలెంట్గా ఉండి కొద్ది రోజుల పాటు ఉండి, ఆ తర్వాత నీకు ఎలాగో ఇప్పుడు కొంతవరకు తగ్గుతున్నప్పటికీ కూడా మహా అయితే ఎంత తగ్గుతారు నీ ఫాలోవర్స్, ఆ 7 లక్షల పైన ఏదైతే నెంబర్ ఉందో అది తగ్గుతారు. ఆ 7 లక్షల మంది అలాగే ఉంటారు. తర్వాత ఏవో ఒకటి చిన్న చిన్న కంటెంట్లు నీకు సాధ్యమైనంత వరకు చెయ్యి. నీకు ప్రమోషన్స్ ఏవో వస్తాయో ఏవో చేసుకో, అంతవరకు ఉండు. అంతే తప్పిస్తే ఇవన్నీ చెయ్యొద్దు. అంటే ఇది నేనేమి ఏదో కమాండ్ అన్నట్టు కూడా కాదు. నా ఉద్దేశం ఏంటంటే, ఇది నువ్వు మళ్ళీ చేస్తే ఏమవుద్దంటే, జీవితంలో ఇప్పుడు బేసిక్గా కాకినాడలో ఎవరో 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇట్లా క్రౌడ్ ఫండింగ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నామని ఒక 4 ఇన్ఫ్లుయెన్సర్లు కలిపి కొలాబరేషన్ రీల్ పెట్టారు. అది కూడా వచ్చింది నాకు. వాళ్ళు ఏదో చేశారు కదా, నువ్వు మళ్ళీ రేపు పొద్దున్న ఏదైనా ఒకటి కనుక మళ్ళీ ఇలాంటివి మొదలు పెడితే జెన్యూన్గా అసలు ఇంకా ఒక నెల 2 నెలల్లో ట్రీట్మెంట్ చేయకపోతే ఆ పిల్లాడి పరిస్థితి, ఆ పాప పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అన్న ఒక సిచ్యువేషన్లో ఉన్న బేబీకి కూడా ₹100 కూడా వేయడానికి జనాలు ఆలోచిస్తారు. చెయ్యరు, అస్సలు చెయ్యరు నువ్వు మళ్ళీ ఇందులో గనక దిగితే. ఎందుకంటే నువ్వు దిగిన ప్రతిసారి ఇంకో రచ్చ మొదలవుతూనే ఉంటుంది దీని గురించి. నువ్వు దీని గురించి కంటిన్యూ చేసిన ప్రతిసారి రచ్చ అవుతుంటుంది. ఆ రచ్చ ఈ జెన్యూన్గా క్రౌడ్ ఫండింగ్లో పిల్లలకి ఇవ్వాలనుకునే పీపుల్ని వాళ్ళకి దూరం చేస్తుంది. ఇప్పటికే నీకు ఆల్రెడీ హై ప్రొఫైల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దూరం అయిపోయారు. ఇలాంటి వాటికి ఇవన్నీ చూసి క్రౌడ్ ఫండింగ్ దూరం అయిపోయారు. అది నీకు అర్థం కావట్లేదేమో, సొసైటీలో జరుగుతున్న పరిస్థితులను బట్టి అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. అది కాన్స్టెంట్గా సొసైటీ నాలెడ్జ్, సొసైటీ అవేర్నెస్ ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది. అది నీకు అర్థం కావట్లేదేమో, ఆలోచించుకో. ఇది నీకు కావాలంటే ఈ లింక్ నీకు వాట్సాప్లో కూడా సెండ్ చేస్తాను. నువ్వు ఎలాగ నాకు రెస్పాన్స్ అవ్వలేదు, ఇక నాకు కూడా బేసిక్గా నేను జస్ట్ నీ సైడ్ నుంచి ఆన్సర్ వినాలనుకున్నా, నువ్వు రెస్పాండ్ కాలేదు, దట్స్ ఓకే, నో ఇష్యూస్, నాకు పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఈ లింక్ సెండ్ చేస్తా, ఒకవేళ చూడగలిగితే చూడు, ఈ వీడియో లింక్ సెండ్ చేస్తాను, నేను చూసి ఆగిపో. ఇది నా ఒక్కడి మాట కాదు, ఇది నా ఒక్కడి మాట కాదు. నీకు వినపడుతుందో నా గొంతు కావచ్చు, నీకు వినపడుతుందో నా గొంతు కావచ్చు, కానీ చాలా మాటలు ఉన్నాయి వెనకాతల, చాలామంది గొంతులు ఉన్నాయి నాకు చెప్పాయి, అవి నీకు చెప్తున్నా వాళ్ళందరి తరపున, అంతే సింపుల్. నువ్వు ఇంకొక 20 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళని మళ్ళీ తిరిగి నమ్మించలేవు. నువ్వు అది ఆలోచించుకో. ఇది
ఇది నువ్వు ఎలా తీసుకుంటావు అనేది నీ ఇష్టం. నేను ఏ కన్సర్న్తో చెప్తున్నానంటే నీ కారణంగా పిల్లలు ఎఫెక్ట్ కావద్దు అని, నీ కారణంగా వేరే పిల్లలు ఎఫెక్ట్ కావద్దు అని చెప్పి, నీ కారణంగా ఇంకొకడెవడో వచ్చి ఇలాంటి బిజినెస్ మొదలు పెట్టొద్దని, నీ కారణంగా ఇంకొకడెవడో వచ్చి రేపొద్దున ఇంకొకరెవరో ఎస్ఎంఏ పిల్లలు కనుక ఉన్నట్టయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాకు 10 లక్షలు ఇవ్వండి, మేము మీకు ₹1,00,00,000 ఇప్పిస్తాం, ఏది జరిగైనా సరే అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి క్రియేట్ అవుతుంది నీలాంటి వాడి వల్ల. అది వద్దు, అది ఆగాలి. అది 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 నా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఎంటైర్ థింగ్లో నిన్ను ఇంకా ఫర్దర్గా ఇలాంటి కంటిన్యూ చేయొద్దని చెప్పడానికి. నువ్వు లీగల్గా వెళ్తానంటున్నావు, వెళ్ళి ఏం చెప్తావు? నాకేం ఇవ్వలేదంటావు, ఎందుకంటే డీలింగ్స్ అన్నీ కూడా క్యాష్ రూపంలో జరిగాయని చెప్పి. బట్ వాళ్ళ దగ్గర విత్డ్రా చేసిన ట్రాన్సాక్షన్లు ఉండవా? నీ ట్రాన్సాక్షన్లు ఎన్నని ప్రూవ్ చేయగలుగుతావు నువ్వు ఫ్రెండ్ల అకౌంట్లకు వేయిస్తున్నావు, సరే ఓకే బాగానే ఉంది. ఫ్రెండ్ల అకౌంట్లకైనా సరే వాళ్ళకి ఎక్కడవని చెప్తే వాళ్ళు ఆ తర్వాత ఆ డబ్బులన్నీ కూడా ఏం చేశారని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి అడిగితే నీ పేరు చెప్పరా? ఎంతమందినైనా పట్టుకు రాగలరు కదా పోలీసులు. ఒక 10 మందిని తీసుకొని వచ్చి ఉతికితే అందులో 5గురు నీ పేరు చెప్పేరా, ఓ 2 దెబ్బలు పడగానే. ఏమనుకుంటున్నావు నువ్వు? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక లాయర్ని బాగా పెట్టుకొని సెట్ చేసుకుంటే అయిపోద్దులే అనుకుంటున్నావేమో. లాయర్తో మాట్లాడేవా? అయిపోద్దా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ లాయర్ కూడా రేపొద్దున నీకు అగైనిస్ట్ అయిపోతాడు నువ్వు ఇదంతా చేసావని తెలిస్తే. ఆ లాయర్ కనుక ఈ వీడియో చూసాడంటే మొత్తం ఆ లాయర్ క్లారిటీ వచ్చేస్తుంది, ఆయన కూడా అగైనిస్ట్ అవుతాడు నీకు. అప్పుడు నిన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలెడతారు, చూసుకో. నిన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు, నీ దగ్గర ఎక్కువ ఉన్నాయని తెలుసుకొని, నువ్వు చాలా చేసావని తెలుసుకొని. ఆలోచించుకో, దూరంగా ఉండు వీటన్నిటికీ కూడా. నీకు ఎవరు చెప్పట్లేదేమో, సరైన గైడెన్స్ లేదేమో నీకు పక్కన. ఇతగాడిది ఒక ఆడియో కాల్ లీక్ అయింది కదా, తను పొద్దున్న ఒక వీడియో చేశా కదా, ఒక ఆడియో కాల్ లీక్ అయిందని చెప్పి. అది చెప్తే నా లైఫ్ అయిపోతుంది అని చెప్పి ఒక ఆడియో కాల్ లీక్ అయింది కదా. ఆ ఆడియో కాల్ లీక్ అయింది కూడా ఎప్పుడు అనుకుంటున్నారు? ఆడియో కాల్ ఎప్పుడు ఫోన్ చేశాడు అనుకుంటున్నారు? పెద్ద వాళ్ళు కొంతమంది తనకి మెసేజ్లు పెడితే ఆ తర్వాత అర్జెంటుగా హడావిడిగా ఫోన్ చేసి, డౌట్ వచ్చింది తెలిసిపోయి ఉంటుందని చెప్పి అర్జెంటుగా ఫోన్ చేశారు. ఇంకా దొరికాడు, డబల్ దొరికాడు, అది కూడా రికార్డ్ చేసుకున్నారు. పేరెంట్స్ అది చేస్తున్నారు, పేరెంట్స్ ఇది చేస్తున్నారు అనకు బ్రో. ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు చేసావు, నువ్వు చేసింది ఒకటి ఉంది కదా, ఇంత పెద్దది ఉంది, ఓకే, అది వెరీ మచ్ క్లియర్. నువ్వు ఇంత జరిగిన తర్వాత కూడా లేదని చెప్పి బుకాయిస్తున్నావు అంట చాలామంది దగ్గర, ఓకే. అది ఏ ధైర్యంతో అనేది నీకే తెలియాలి. అది బేసిక్గా అందరూ షాక్ అవుతున్నారు. బేసిక్గా నేను మాట్లాడిన వాళ్ళలో కొంతమంది నాకు షాక్ అయ్యి చెప్పింది ఏంటంటే, ఏంటి ఆ ధైర్యం, ఎక్కడదా ధైర్యం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే అలా ఉంది పరిస్థితి. అంటే ఇంత చేసి కూడా ఇంకా ఎలాగ అంత సమర్థించుకోగలుగుతున్నాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట వాళ్ళకు కూడా. అది నవీన్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళే, ఇన్నాళ్ళు నవీన్ బాగా తెలిసిన వాళ్ళే, నవీన్ గురించి వాళ్ళకి బాగా తెలుసు, అన్నీ తెలుసు, వాళ్ళతోనే మాట్లాడా. ఓకే, తెలుస్తుంది తనకు కూడా. ఫర్దర్గా ఒకటైతే ఆలోచించుకో, స్టే అవే ఫ్రమ్ సోషల్ మీడియా కొన్నాళ్ళ వరకు వీలైతే. అంటే బేసిక్గా నీ బిజినెస్ ఆగిపోద్ది కదా, నువ్వు బాధపడుతూ ఉండొచ్చు, కానీ ఇక మరి ఏం చేయలేవు. నీ బిజినెస్ మూసేయాల్సిన టైం వచ్చింది. ఇన్నాళ్ళు చేసావుగా బిజినెస్ బాగానే, ఇంకా బిజినెస్ ఆపేయాల్సిన టైం వచ్చింది. నీ వల్ల మంచి చేసేటోళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకో. అర్థమైందా? నువ్వు 2 విషయాలు గుర్తుపెట్టుకో. ఒకటి, నీ వల్ల మంచి చేసేటోళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. ఇలా వేరే క్రౌడ్ ఫండింగ్లు చేసేటోళ్ళు జెన్యున్గా చేసిన వాళ్ళని తప్పుడు ఉద్దేశంతో చూస్తారు ఇప్పుడు. రెండోది, పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక మీదట వచ్చేవన్నీ ఆగిపోతాయి. వేరే వాళ్ళని ఆపమని చెప్పడం కాదు, ముందు నువ్వు ఆపు. ముందు నువ్వు సోషల్ మీడియా నుంచి కొంచెం దూరంగా ఉండు. వీలైతే పాస్వర్డ్ అవన్నీ కూడా మార్చేసి ఆ పాస్వర్డ్ మర్చిపో. మార్చేసి ఆ కొత్త పాస్వర్డ్ మర్చిపో ఇన్స్టాది, ఓకే. అలాగే ఇప్పుడు అమెరికాలో నీ ఫ్రెండ్ కూడా ఇచ్చాడన్నావు కదా తార్రాక్స్, వాడిని కూడా కొంచెం చూసుకోమని చెప్పు, వాటి ట్రాన్సాక్షన్స్ కూడా. ఎందుకంటే రేపు పొద్దున నీ మీద మనీ లాండరింగ్ కేసు కనుక పడింది అనుకో, ఇప్పుడు వాడికి కూడా ఎఫెక్ట్ అవుద్ది, వాడి పాస్పోర్ట్ ఎఫెక్ట్ అవుద్ది, వాడికి ఇష్యూనే. నువ్వు ఎవరికైతే అమౌంట్ అంతా పంపించి అటు నుంచి తెప్పించుకున్నావో అదంతా కూడా తెలివైన వాడివే. ఆ తెలివితేటలు కొంచెం మంచి మార్గంలో వాడు, బాగానే ఉన్నాయి మంచి తెలివితేటలే. సినిమాలు ఎఫెక్ట్, సినిమాలు చూడట్లేదు ఏంటంటవా?
చూస్తావు, ఓకే బాగానే ఉంటుంది కానీ బట్ అట్లీస్ట్ ఓకే. నేను 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 ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లా. అంటే నేను చాలా 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 అనాలని ఉంది, బట్ ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ టూ మచ్. నేను టూ మచ్ ఇంటర్ఫియరెన్స్ నా నుంచి ఉండాలని నేను అనుకోవట్లేదు నేను. ఎందుకంటే నాది నాది ఎట్లా ఉంటుందంటే ఎయిదర్ కంప్లీట్గా అటే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. నేను బేసిక్గా మదనపల్లి జంట హత్యలది మీకు ఐడియా ఉందో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు నేను చేశాను అది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను 15 రోజులు అవుట్ రైట్ దాని మీదే ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ కూర్చున్నా. ఇప్పుడు నేను దిగితే బేసిక్గా నేను ఇలాగే ఇన్వెస్టిగేట్ చేయగలుగుతాను. అది వైజాగే, విజయనగరం రమ్మంటావా పక్కనే వస్తా, లేదా బీచ్ రోడ్డుకి వెళ్ళమంటావా, పిల్లాడితో మాట్లాడమంటావా, ఎన్ని చేయగలుగుతా, చెయ్యొచ్చు. కానీ నేనేంటంటే ఈ విషయంలో నేను కానీ లేదంటే ఇంకెవరైనా కానీ, అది వేరే యూట్యూబర్ అయినా వేరే ఇన్స్టాగ్రామర్ అయినా ఎవరైనా సరే టూ మచ్గా కనుక చేసినట్టయితే ఏమవుతుందంటే ఆల్రెడీ ఇది కంపు అయిపోయింది. గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది కొద్ది రోజుల్లో ఇన్వాల్వ్ అవుతుందని చెప్పి 100కి 200% ట్రస్టెడ్ ఇన్ఫో, అది కూడా చూసుకో. సో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇది ఇంకా పెద్దది అవుతుంది. సో ఇచ్చేటోళ్ళు చాలామంది ఇప్పటికే ఆగిపోయారు. సో ఫర్దర్గా కూడా ఇంకా ఎఫెక్ట్ అవుతుంది, పిల్లలకి చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇలాగా. ఎందుకంటే గవర్నమెంట్ ఇంత మందికి పెట్టలేదు, గవర్నమెంట్ ఇంత మందికి చేయలేదు, 16 కోట్ల రూపాయలు అందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళలేదు, అర్థమైందా? సో ఇవన్నీ ఆలోచించుకో, అవన్నీ కూడా ఉంటాయి. సో అందువల్ల ఇది మనం క్రౌడ్ ఫండింగ్ల ద్వారానే మిగతా పిల్లలకు కూడా హెల్ప్లు చేయాల్సి ఉంటుంది. ఓకే, క్రౌడ్ ఫండింగ్ ద్వారానే చేయాల్సి ఉంటుంది కూడా, కానీ ఇలా చేయకూడదు, ఇలా చేయొద్దు. సో అందుకని నువ్వు బేసిక్గా ఇది ఇన్వాల్వ్ కాకపోతే బెటర్ ఇక మీద ఫర్దర్గా ఇలాంటి వాటిల్లో. అది నా సైడ్ నుంచి సజెషన్ కాదు, ఇది ఒక కైండ్ ఆఫ్ రిక్వెస్టే, నా నుంచి రిక్వెస్టే. ఇది సజెషన్ కాదు, కమాండ్ కాదు, డిమాండ్ కాదు, ఏది కాదు, రిక్వెస్టే. ఎందుకంటే నువ్వు ఇన్వాల్వ్ అయిన ప్రతిసారి ఇక్కడ నుంచి గబ్బులే ఇస్తుంది సోషల్ మీడియా మొత్తం కూడా, ఫిక్స్ అయిపోద్ది. ఇలాంటి వాటిలో కనుక నువ్వు ఇన్వాల్వ్ అయితే వచ్చేవి కూడా రావడం మానేస్తాయి, ఫిక్స్ అయిపో, ఇదే జరుగుద్ది. అందుకే రాకు. నువ్వు చేసావు, నువ్వు తప్పు చేసావు, అన్నీ తెలిసిపోయినాయి, అందరికీ తెలిసిపోయింది, అందరికీ టాపులో ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది. ఓకేనా? దూరంగా ఉండు సోషల్ మీడియాకి. ఇప్పుడు నీకు నీ సోషల్ మీడియాకి కరోనా వచ్చింది, నువ్వు దాని నుంచి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి. ఉంటానబ్బా, అందరికీ సెలవు. సో ఇది ఒకవేళ లీగలైజ్ అయితే, ఈ ఎంటైర్ ఇష్యూ లీగలైజ్ అయితే ఐ విల్ బ్రింగ్ ఇట్ ఫార్వర్డ్ టు యూ, మీ ముందుకు తీసుకొని వస్తా. బేసిక్గా అంటే ఇఫ్ ఇన్ కేస్ కొంచెం పెద్దదవుతోంది, పోలీసులు వ్యవస్థ అన్నీ ఇన్వాల్వ్ అయ్యాయి అన్నట్టయితే నేను డెఫినెట్గా మీ ముందుకు తీసుకొని వస్తాను. బట్ లేదు అన్నట్టయితే ఓకే, ఇది ఇక్కడతో ఆపేయచ్చు, ఇది ఇక్కడతో ఆపేస్తే బెటర్ నన్ను అడిగితే. నేనే అదే అనుకుంటున్నాను. నేను మోస్ట్లీ ఇంకా దీని మీద ఇన్వాల్వ్ అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే నేను ఎవరైతే మాట్లాడానో వాళ్ళ పేర్లు వద్దు అన్న ఒకే ఒక్క రీజన్ చేత నేను చెప్పట్లేదు అంతే. ఎందుకంటే వాళ్ళు బేసిక్గా బయటికి రావాలనుకోవట్లేదు ఈ విషయం మీద రావాలనుకోవట్లే. అందుకు ఇదంతా కూడా చెప్తున్నా. వాళ్ళెవరో నీకు తెలుసు, బరాబర్ తెలుసు, నీకు వాళ్ళు చూసుకో అంతే మరి ఇంకా. సో దట్స్ గైస్. సో పీపుల్గా యాజ్ ఆడియన్స్గా మీకు కూడా ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను జరిగిందంతా విన్న తర్వాత. సో అతను చేసిన పని ఇది. బేసిక్గా అతను ఒక వ్యాపారం చేస్తున్నాడు, ఆ వ్యాపారంలో అతను బేసిక్గా ప్రేక్షకుల్ని మోసం చేశాడు. వాళ్ళని కాదు, ఫ్యామిలీ మెంబర్స్ని కాదు, ప్రేక్షకుల్ని మోసం చేశాడు. ఆ మోసం కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందనమాట. ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటాడు. సో వీళ్ళందరూ ఇచ్చిన డబ్బుల్ని కూడా తన డబ్బులు అని చెప్పి తీసేసుకున్నాడు. అక్కడ బేసిక్గా పేరెంట్స్కి కూడా మండింది. సో వాళ్ళ సొంత డబ్బులు ఇస్తే ఇతగాడేమో అతని డబ్బులు అని చెప్పి పట్టుకుపోతాడా, మేము ఇచ్చిన డబ్బులు సరిపోవా అన్న ఒక ఎలిమెంట్ పేరెంట్స్కి కూడా వస్తుంది. ఇవన్నీ వచ్చినాయి, మొత్తం బయటకు వచ్చేసింది. ఓకే, సో నా లైఫ్ ఎండ్ అయిపోద్ది అని చెప్పి ఆడియోలో అన్నావు చూడు, అది నిజమే. ఈ సోషల్ మీడియా లైఫ్ ఏదైతే ఉందో, అది ఈ హెల్పింగ్ లైఫ్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోయింది. సోషల్ మీడియా లైఫ్ కంటిన్యూ అవుతుంది. నీకు 700K ఫాలోవర్స్ ఉన్నారు, నువ్వు జైలుకి వెళ్ళకపోతే బికాస్ అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ కదా నువ్వు చేయించింది, లేదా నీ ఫ్రెండ్ అకౌంట్లకు కదా నువ్వు ట్రాన్సాక్షన్స్ చేయించింది. సో వాళ్ళని పట్టుకొని ఉతికినా దొరికిపోతావు, అది కూడా చూసుకో.
అది ఉంటుంది. సో వాళ్ళని నువ్వు ఎంత ఇచ్చి మేనేజ్ చేయగలవు? అది నీ వల్ల కూడా కాదు. ఎవరి ఫోన్లు వస్తూనే ఉన్నాయి నాకు. సో అది గైస్ సిచ్యువేషన్. దట్స్ ఇట్. అంతే మరి ఇంకా. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు షేరబుల్, అందరికీ తెలియాలనుకుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గాయ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.